హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనందరి జీవితంలో పరీక్షలు అనేవి చాలా ముఖ్యమైన ఘట్టాలు. కానీ చాలా మందికి పరీక్షల పేరు వినగానే ఒక రకమైన భయం, ఆందోళన మొదలవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలా విజయం సాధించాలి అని ఆలోచిస్తుంటారు. ఈరోజు మనం పరీక్షల భయాన్ని పోగొట్టి మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడే 5 సూపర్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఈ చిట్కాలను ఫాలో అయితే మీ ప్రిపరేషన్ స్థాయి డెఫినెట్గా పెరుగుతుంది, మంచి స్కోర్ సాధిస్తారు. ఫస్ట్ టిప్: టైం మేనేజ్మెంట్ ప్లానింగ్. చూడండి ఫ్రెండ్స్, పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలా మంది టెన్షన్ పడుతుంటారు. కానీ ప్లానింగ్ ఉంటే టెన్షన్ ఎందుకు? ఒక టైం టేబుల్ వేసుకోండి. మీకున్న సబ్జెక్టులు, వాటి ప్రాధాన్యతను బట్టి ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి అనేది ముందుగా నిర్ణయించుకోండి. ఒక పేపర్పై రాసి మీ స్టడీ టేబుల్ పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. ఈరోజు ఈ చాప్టర్ ఫినిష్ చేయాలి, ఈ వారం ఈ సబ్జెక్ట్ రివిజన్ అవ్వాలి అని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. అవి రీచ్ అయినప్పుడు మీకు ఒక సంతృప్తి, తర్వాతి పని చేయడానికి ఒక మోటివేషన్ వస్తుంది. బ్రేక్స్ తీసుకోండి. కంటిన్యూగా చదవకుండా ప్రతి 45 నిమిషాలకు ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇది మీ మెదడుకు విశ్రాంతినిచ్చి తిరిగి చదువుపై ఏకాగ్రత పెట్టడానికి సహాయపడుతుంది. సెకండ్ టిప్: ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్. కేవలం చదువుతున్నామంటే సరిపోదు, ఎలా చదువుతున్నామన్నది ముఖ్యం. యాక్టివ్ రీకాల్. ఏదైనా టాపిక్ చదివిన తర్వాత పుస్తకం మూసిపెట్టి మీరు ఏం నేర్చుకున్నారో గుర్తు చేసుకోండి. లేదా ఎవరికైనా చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ను మీ మెదడులో పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది. పాత ప్రశ్నపత్రాలు. గత సంవత్సరం ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల పరీక్షా విధానం, ఏ టాపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఇది మీకు పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఒక అవగాహనను ఇస్తుంది. నోట్స్ తయారు చేసుకోండి. మీరు చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్స్ను మీ సొంత మాటలో నోట్స్ రాసుకోండి. పరీక్షలకు ముందు రివిజన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. థర్డ్ టిప్: హెల్త్. పరీక్షల సమయంలో చాలా మంది తినడం, నిద్రపోవడం కూడా మర్చిపోయి చదువుతుంటారు. ఇది చాలా తప్పు. సమతుల్య ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. జంక్ ఫుడ్ తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. తగినంత నిద్ర. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గి చదివింది గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. చిన్నపాటి వ్యాయామం, మెడిటేషన్. ప్రతిరోజు 15 నుంచి 20 వరకు నిమిషాలు ఏదైనా చిన్నపాటి వ్యాయామం చేయడం లేదా మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఫోర్త్ టిప్: మేనేజ్ స్ట్రెస్ ఎఫెక్టివ్లీ. పరీక్షలు దగ్గరపడే కొద్దీ ఒత్తిడి పెరగడం సహజం. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ముఖ్యం. పాజిటివ్ థింకింగ్. నేను చేయగలను, నాకు మంచి మార్కులు వస్తాయి అని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. నెగటివ్ ఆలోచనలను దూరం పెట్టండి. స్నేహితులతో చర్చ. మీ స్నేహితులతో లేదా టీచర్లతో మీకు అర్థం కాని విషయాలను చర్చించండి. ఒకరితో ఒకరు ప్రశ్నలు అడుగుతూ జవాబులు చెప్పుకోవడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి, మీలో ఉన్న సందేహాలు తీరుతాయి. చిన్నపాటి వినోదం. చదువు మధ్యలో మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం లేదా ఏదైనా హాబీలో కాసేపు నిమగ్నం అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి రీఫ్రెష్ అవుతారు. ఫిఫ్త్ టిప్: బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్. చివరికి, మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా మీపై మీకు నమ్మకం లేకపోతే అది వృధా అవుతుంది. ఆత్మవిశ్వాసం. నాకు తెలుసు, నేను కష్టపడ్డాను, నేను ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తాను అని దృఢంగా నమ్మండి. ఆత్మవిశ్వాసం అనేది విజయానికి సగం మార్గం. తప్పుల నుంచి నేర్చుకోండి. ఒకవేళ గతంలో ఏదైనా పరీక్షలో మీరు ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడకండి. ఆ తప్పుల నుంచి నేర్చుకుని ఈసారి ఇంకా బాగా చేయాలని సంకల్పించండి. మీ ప్రయత్నం ముఖ్యం. ఫలితం ఎలా ఉన్నా మీరు పెట్టిన కృషి, చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా పోదు. అది మిమ్మల్ని ఒక వ్యక్తిగా మరింత బలపరుస్తుంది. ఫ్రెండ్స్, ఇవి పరీక్షలలో విజయం సాధించడానికి మీకు ఉపయోగపడే 5 ముఖ్యమైన టిప్స్. గుర్తుంచుకోండి, పరీక్షలు కేవలం మీ జ్ఞానాన్ని పరీక్షించడమే కాదు, మీ పట్టుదలను, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాయి. సో,
భయపడకుండా ప్లాన్ చేసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం మీదే.